కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం, ఇది 53వ అధ్యాయం. అంటే జనరల్గా యేసుక్రీస్తు వారి గురించి, అంటే యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టలేదు, యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి మాట్లాడతాం. యేసుక్రీస్తు వారు ఎలాగా మరణిస్తారు, ఆయన ఎలాగా మన కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన ఎక్కడ మరి సమాధిలో పెట్టబడతారు, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఇందులో ఒక మాట నేను నిన్నటి దినాన చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఇలాగా మరొకరిని కూడా నేను బైబిల్లో శ్రమ పెట్టాను, మరణ పంచుల దాకా తీసుకెళ్ళాను, కానీ అతన్ని చంపలేదు. కానీ యేసు ప్రభువుని చంపేశారు. మరణ పంచుల దాకా వెళ్ళి వచ్చిన వాడు ఎవరో చెప్తారా బైబిల్లో? యోబు. మంచిదండి. యోబు గ్రంథంలోనికి వెళదాం మనము. యోబు గ్రంథంలో దేవుని యొక్క మహాప్రేమలో మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఊజు దేశమందు చాలు, దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. సహజంగా మన ఊర్లలో అలాగే మన నెల దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా నడిచినప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం సాక్ష్యం చెప్తాం. ఏమంటే ఆయన చాలా మంచివాడండి, ఆయన చాలా ఉదారుడండి, అసలు కోపగించుకోడండి, చిరునవ్వుతో మాట్లాడతాడండి, సహాయం చేస్తాడండి, ఏమండి తనకున్న దానిలోనే ఇతరులకు పెడతాడండి, వాళ్ళ కుటుంబంలోని వారంతా కూడా కలిసిమెలిసి ఉంటారండి అని చెప్పుకోగలిగిన కుటుంబాలు ఉంటే ఎంత మేలు కదా, ఎంత సంతోషం కదా. కానీ అలాగ లేవు. ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక గొడవ. ఏమండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కూడా మాట్లాడుకోకుండా ఉన్నటువంటి కుటుంబాలు, ఏమండి భార్యాభర్తలకి పడని కుటుంబాలు, ఏమండి అలాగే అత్తకి కోడలికి పడని కుటుంబాలు. ఎక్కడ చూసినా వైలెన్స్ జరుగుతూ ఉంది తప్ప వైరల్గా ఆ యొక్క మాటలు వెళ్ళిపోతున్నాయి బయటికి. వైలెన్స్ అనేది ఈ రోజున దేవుడు ఏర్పాటు చేయలేదు. ఏదైనా తోటలో ఆదాముని సృజించిన తర్వాత తనకి సాటి అయిన సహాయంగా భార్యగా ఉండటానికి అవ్వను దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరి మధ్య వైలెన్స్ వచ్చింది. వైలెన్స్ రావడానికి గల కారణం ఏమిటి అంటే, మధ్యలో దూరాడు ఒకడు సాతాను. వాడు పెట్టాడు ఒక చిచ్చు. ఆ చిచ్చు ఏమైపోయిందంటే వచ్చి మరి భార్యలకు ఉన్నటువంటి అలవాట్లు మీ అందరికీ తెలుసు. భర్తలను ఏదో ఒక మెస్మరైజ్ చేసి లోపరుచుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు. అది మొదటి నుంచి వచ్చిన విద్యేమో మాకు తెలియదు, కానీ సరే వచ్చి లాలనగా నేను తిన్నాను ఆ కాయలు, నువ్వు కూడా తిన్నాను. ఎక్కడ కాయలు, ఏమిటి, ఎందుకు కోసుకొచ్చావు, ఏ క్వశ్చన్ చేయకుండా తినేసాడు. దేవుడికి కోపం వచ్చింది. నేను తినొద్దన్న కాయ తిన్నావా అన్నాడు. నేను కాదు కోసుకుంది, నువ్వు నాకు ఇచ్చిన భార్య నాకు తీసుకొచ్చి పెట్టింది. అంటే ఎవరి మీద పెడుతున్నాడు ఇప్పుడు? భార్య మీద పెడుతున్నాడు నెపం. సరే భార్య అడిగాడు, ఏమమ్మా నువ్వు కోసుకొని తిన్నావంటే, నన్ను సాతాను ప్రేరేపించింది అని చెప్పి ఆమె పోయి ఎవరి మీద పెట్టింది? సాతాను మీద పెట్టింది. ప్రియులారా, ఇదే బుద్ధి ఈ రోజుకి కొనసాగుతుందనేది వాస్తవం. ఒకరి మీద ఒకరు లేదా లేనిది ఉన్నదనో ఉన్నది లేదనో నేను కాదనో చెప్పుకునేటువంటి అలవాట్లు ఉన్నాయి. కానీ యోబుకి అది లేదట. ఏమన్నాడు? యథార్థవర్తనుడు. అంటే యథార్థవర్తనుడు అంటే ట్విస్టింగ్గా మాట్లాడు. అర్థమవుతుందండి మీకు? మనం అందరం ట్విస్టింగ్గా మాట్లాడతాం. ఏమండి మనకి ఎవరైనా దూర బంధువు ఎవరైనా వచ్చారనుకో, వచ్చినప్పుడు భార్య భర్తనో లేదా భర్త భార్యనో గిల్లుతాడు. జాగ్రత్త వాళ్ళ గురించి అని చెబుతాడు. ట్విస్టింగ్ ఎక్కువ, ఫ్రాంక్గా ఉండలేం. కానీ బైబిల్లో యోబు గురించి చెప్తా ఉన్నాడు, అతను యథార్థవర్తనుడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు.
యథార్థుడు అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో రెండోది న్యాయవంతుడు. అంటే తన చుట్టాలను, తన బంధువులను, తన దగ్గర పనిచేసేవారను వాళ్ళకు ఒక న్యాయము, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం చెప్పడం, న్యాయవంతుడు కూడా. మూడవది మనం చూస్తే దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. ఎంతమందికి ఉందండి దేవుని యందు భయభక్తి? చర్చికి రావడానికే సమయం దొరకట్లా, ఇంకా భయం భక్తి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే సరిగా మనం నడవనప్పుడు దేవుడికి భయభక్తి కలిగి నడుస్తున్నామని చెప్పగలిగిన స్తోమత ఎవరికైనా ఉంటుందా? మేము యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ హెచ్ఎంగా మేము పనిచేస్తూ ఉన్నప్పుడు మరి సంవత్సరం మొత్తం కూడా 220 రోజులు పనిచేయాలి మేము సంవత్సరంలో, ప్రతి టీచరు లేదా ప్రతి స్కూలు. అయితే అందులో పిల్లలు 110 రోజులు వచ్చినా చాలు పాస్ చేయమంది గవర్నమెంట్. 220 రోజులు 110 రోజులు వస్తే చాలట. 110 రోజులు రాకపోయినా పర్వాలేదు. ఏది 1వ తరగతి పిల్లలు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంటి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నిద్రపోయినా ఏమనకూడదు, కొట్టకూడదు అని చెప్పి ఒక రూల్ పెట్టారు. మంచిది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ 225 రోజుల్లో నాకు రోగం వచ్చిందని మానేసిన వాళ్ళు కాక, లేకపోతే నాకు బాగలేదని మానేసిన వాళ్ళు కాక, కంటిన్యూషన్గా స్కూల్కి ఎక్కువ రోజులు అటెండ్ అయినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ బహుమతులు ఇచ్చినప్పుడు, ఎవరైతే 220 రోజుల్లో 215 రోజులు వచ్చిన వాళ్ళు లేదా 10 రోజులు వచ్చిన వాళ్ళు ముందర కౌంట్ తీయమన్నారు. కౌంట్ తీసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అలాగంటే వాళ్ళు సక్రమంగా బడికి రావాలనే ఉద్దేశంతో. అలాగా దేవుడు రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే అదొక బహుమానం అని రాశాడు బైబిల్లో. దేవుని రాజ్యం చేరడం అనేది ఒక బహుమానం, అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి దేవుడి రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే కూడా మందిరానికి నువ్వు ఎలాగ రావాలి ఆలోచించి ఒకసారి. కాబట్టి మనము దేవుడి రాజ్యానికి వారసులు కాకుండా తప్పించటానికి సాతాను నీలో ప్రవేశపెట్టినటువంటి విధానము అగుపడుతూ ఉంటుంది సన్నిధిలో, సంఘములో. అంటే వాళ్ళని చెదరగొడుతూ ఉంటాడు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఇవ్వవా ప్రభా అని అందులో ఒక చరణం ఉంటుంది. ఏమంటే చెదరగొట్టినాడయా సంఘములను అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. అంటే చెదరగొడతాడు వాడు, సంఘానికి సరిగా రానియకుండా, సంఘంలో సరిగా ప్రవర్తించనీయకుండా, ఏమంటే బయట మాట్లాడుకున్నట్టుగానే సంఘంలో కూడా మాట్లాడుకునేటట్టుగా ఒక రకమైనటువంటి అల్లరి ఈరోజు మందిరాల్లో కనబడతా ఉంది. మందిరాల్లో అల్లరి ఏంటి అంటే అందరూ వచ్చి కూర్చుంటున్నారు కదండి, 10:30, 11 గంటల దాకా కూడా వచ్చి సైలెంట్గానే కూర్చుంటున్నారు కదా అయ్యగారు. అవును, నిజమే. ఎన్ని గంటలకి? 10:30కి, 11 గంటలకు కూడా సైలెంట్గా వచ్చి కూర్చుంటున్నారు. ఒక గంట ఉంటే అయిపోతుంది. కానీ ఆదివారం రోజు కూడా 24 గంటల్లో దేవుడికి నువ్వు ఎన్ని గంటలు ఇస్తున్నావు? ఎన్ని గంటలు నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావు? రోజు ఇవ్వట్లేదు, ఓన్లీ వన్ సండే, వీక్లీ వన్స్. అది కూడా నువ్వు వీలేకపోతున్నావే. ఎన్ని సాకులు చెబుతావు? పొలానికి వెళ్ళాలంటే తెల్లారుజాములో ఇచ్చి బయలుదేరుతాం, ఉద్యోగానికి వెళ్ళాలంటే తెల్లారుజాములో ఇచ్చి బయలుదేరుతాం, ఏదన్నా మనకి అత్యవసరమైనటువంటి మనుషులు ఎవరో వస్తున్నారంటే పరిగెత్తుకుంటూ బస్ స్టాండ్ వెళ్తాం. ఏంటి అండి, ఎలా వెళ్తున్నావు? వాటన్నిటికీ ఎంత తొందర ఎలాగ వస్తూ ఉంది నీకు? కాబట్టి నీలో దేవునిపై భయభక్తి ఉందో లేదో నువ్వే టెస్ట్ చేసుకో. నేను భక్తిపరుడునా లేదా నేను భక్తిపరురాలునా? డైలీ ఏమైనా బైబిల్ చదువుతున్నానా? ప్రార్థన చేస్తున్నానా? పాట ఏమైనా నేర్చుకున్నా? లక్ష్మి వాళ్ళ తల్లిగారు ఉన్నారు, ఆమె మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాట మాత్రమే పాడింది, తర్వాత ఇంకొక పాట పాడింది, తర్వాత ఇంకొక పాట. మరి ఆమెకి చదువు లేదు, రాసుకోదు. యూట్యూబ్లో వచ్చేదాన్ని పదే విని మరి దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది ఎంత గొప్ప ఐశ్వర్యమో మీకు అది తెలియట్లేదు. చాలామంది ఏమంటారు చెప్పండి, ఒకే మాట, అమ్మా నిన్న చెప్పాను కానీ కంటే మర్చిపోయానక, అంత సింపుల్గా వేస్తాము. ఆ తల్లి అందే మాట, మర్చిపోయానయ్యా అని.
అంటే మనకి దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోవడం అనేది నేర్చుకోగలుగుతాం, లేదనుకోండి నేర్చుకోం. కాబట్టి 4వ క్యారెక్టర్ ఏంటంటే ఆయన చెడుతనము లేదు. బా, ఇన్ని గుడ్ క్వాలిటీస్ అండి యోబులో. అండి యోబు ఫ్యామిలీలో లేవు కానీ యోబుకు మాత్రం ఉన్నాయి. అదేంటంటే అట్లా అంటారు. అవును, యోబు ఫ్యామిలీలో ఉన్నటువంటి 10 మంది పిల్లలు పాపము చేసిరేమోనని ప్రార్థన చేశాడు యోబు. అంటే వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇళ్ళకి పిలుచుకొని భోజనాలు చేసుకుంటుంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో ఆ సంతోష సమయాల్లో ఏమైనా అనుకోవడమే మాట్లాడుకున్నారేమో అని, ఒకవేళ అలాంటి తప్పేమైనా జరిగిందేమోనని రోజు అతను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారుజాము. మనకు ఎందుకంటే మనమే తప్పు చేసింటే మనం ఇంకేం ప్రార్థన చేస్తామంటారా? అంతే కదా. మనం తప్పు లేనప్పుడు ఎదుటి వాళ్ళని గద్దించడానికి అధికారం ఉంటుంది. మనమే తప్పు చేస్తే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియా బిడ్డలారా, ఇక్కడ మనం కనుక ఆలోచన చేస్తే ఈ దేవుడిచ్చిన సాక్ష్యం ఇది సాతానుతో చెప్తున్నాడు. 8వ వచనం కూడా చూడండి. 8వ వచనంలో కూడా అసలు ఎంత గొప్ప సాక్ష్యం అంటే భూమి మీద అసలు అలాంటి వాడే లేడట. మొదట్లో చెప్పలేదు కానీ అన్నమాట, ఇప్పుడు సాతానుతో చెప్తున్నాడు అస్సలు భూమి మీద ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడే లేడు. అంత గుడ్ పర్సన్ యోబు. యోబు అనే పేరు హెబ్రీ భాషలో యోబాబ్ అని పిలుస్తారు. హెబ్రీ భాష దాంట్లో నుంచి వచ్చిందే యోబు అనేటువంటి మాట. యోబు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే వేదన అనుభవించిన వాడు లేదా శత్రువు, ఇలాంటి మాటలు వాటికి అర్థంగా మరి గూగుల్లో కనపడతా ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో మనం చదువుకున్న మూలవాక్య ప్రకారంగా దేవుడు అతన్ని నలగగొట్టుట ఇష్టమైంది. ఇప్పుడు యోబుని దేవుడు నలగగొట్టుట ఇష్టమైంది. సువర్ణములే తేల్తాడు ఇతను. ఇప్పుడు సువర్ణం అంటే తెలుసా? బంగారం. బంగారాన్ని ప్యూర్ చేయాలంటే, అంటే మేలిమి బంగారం చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? మీ దగ్గర ఉన్న బంగారం మేలిమి బంగారమా? కాదు. మీ దాంట్లో 22 క్యారెట్స్ బంగారం ఉంటుంది. అంటే 2 క్యారెట్స్ తగ్గిపోద్ది అందులో. అంటే ఏంటంటే అసలు మేలిమి బంగారం చాలా మెతకగా ఉంటుంది. బంగారం మెతక, ఊరకనే నలగొట్టినట్టుగా నోట్లో పెట్టుకొని కొరికినా కూడా అది మెత్తపడుతుందట, కొంచెం ఘాట్లు పడుతుందట. దానికి స్ట్రాంగ్నెస్ కోసం అని చెప్పేసి రాగిని కలుపుతారు. ఆ రాగే 2% ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు కావలసిన షేపులో దాన్ని తయారు చేయొచ్చు. అందుకని రాగిని కలుపుతారు. ఆ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందో నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే చూశాను. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళంతా కూడా ఆరగ్రహాల్లో ఉండేవాళ్ళు. అక్కడంతా బంగారం కొట్టలేను. ప్రియులారా, అక్కడ ఒకసారి మా అమ్మగారు వాళ్ళు ఆ బంగారాన్ని కరిగిస్తూ ఉన్నప్పుడు నేను ఆ యొక్క షాప్లోకి వెళ్ళాను. చాలా వేడిగా ఉంటుంది ఆ గది. అయినా సరే చూడాలని చూశాను. చూసి వాడు కరగబెట్టాడు. నా ముందు తూకం వేసి, ఎందుకంటే ఇంత ఉంది మీ బంగారం అని చెప్పి దాన్ని కరగబెట్టి ప్యూరిఫికేషన్ చేశాడు. ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని తీసి ఒక మూసలో పోస్తే ఒక రాడ్ లాగా తయారైంది. దాన్ని చూస్తే పాత బంగారం ఉన్నంత బరువు లేదు. ఎందుకని? దానిలో నుంచి మస్టు, మైల, అలాగే మురికి, అలాగే ఈ రాగిని కూడా తీసేసాడు. అందుకని అంటాడు బైబిల్లో, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమూలే మారేదను అంటాడు. ఎలా మారుతాడంట? సువర్ణమూలే. ఇప్పుడు ఎలా ఉంటుందంట బంగారం? మెరుస్తూ ఉంటుంది, చాలా బాగా బ్రైట్గా ఉంటుంది. అది ప్రార్థన నువ్వు ఎక్కువ చేయి, నీ ముఖం బ్రైట్గా మారుతుంది. నిజం అది. మోకాళ్ళు నలబడితే ముఖం తెల్లబడుతుంది. ఏమండి? మేకప్ ద్వారా కాదు, మేకప్ ద్వారా అవసరంలా. నేను మా బావగారి ఊరిలో అంతా లంబాడీలు ఉంటారు.
మొదట్లో వాళ్ళంతా లంబాడీలు ఉంటారు, అంత అడవి కదా ఆ ప్రాంతం. సాగర్ అంటే ప్రియులరా, అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో కొట్టకొచ్చుకుంటుంటారు, ఏదో తెచ్చుకుంటుంటారు. అసలు ఎట్లా ఉంటారంటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర ఉన్నంత అందం ఇంతవరకు ఎవరి దగ్గర చూడాలి. ఏం అందం ఉంటుందండి, ముట్టుకుంటే కందిపోతారు అన్నది కనపడతారు. కానీ వాళ్ళు నెలకొక్కసారి స్నానం చేస్తారు, అయినా కూడా ఎర్రగా ఉంటారు. మనకు అర్థం కాదు. మనం పొద్దున సాయంకాలం దోమినా కూడా మనం నలుపు పోట్ల, రంగు రాట్ల. చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయమని బతిలాడుకోండి. యోబు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, యోబు కుమార్తెలు ఆ దేశంలోనే ఏమంటారు చెప్పండి, ప్రపంచ సుందరు అంటారు కదా, అలాగే ఆ దేశాలకే సుందరులు అంటేవాళ్ళు అని 42వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. తర్వాత చెప్తాను ఆ మాటలు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క యోబు గురించి కొన్ని మాటలు బైబిల్లో ఎలా ఉన్నాయి, అతని జీవితంలో ఎలాగుందో చూద్దాం. కీర్తన 34వ కీర్తన 19వ చరణం. 34వ కీర్తన 19వ చరణం. చాలు. ఇప్పుడు ఇతను నీతిగా ఉన్నాడని రాసిందిగా బైబిల్లో. ఇతనికి ఏమొచ్చినాయి? ఇప్పుడు ఆపదలు వచ్చాయి. ఆపదలు చెప్తాను మీకు. వరుసగా 5 ఆపదలు వచ్చాయి అతనికి. అలాగే 41వ కీర్తన 12వ చరణం. 41:12. అతను ఎలాంటి వాడని రాశాడు? యథార్థవంతుడు. కాబట్టి యథార్థతను బట్టి దేవుడు అతన్ని ఉద్ధరిస్తాడని చెప్పేసి రాయబడింది బైబిల్లో. కాబట్టి ఇతను యథార్థవంతుడు కాబట్టి ఆ దేవుడు ఉద్ధరిస్తాడని మనం నమ్మాల్సిందే. ఆ వాక్యాలు చదివినప్పుడు మాత్రం దీని కనెక్షన్ మీకు అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమలు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుడిగా ఉన్నాడని రాసింది ఇందులో. కాబట్టి దీని మీదకి ఏం రావాలి? శ్రమలా ఆశీర్వాదాలా? కానీ శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చిన తర్వాతే ఆశీర్వాదం వస్తుంది. చూడండి, ఒక అమ్మాయి బాగా గుడ్డలు ఉతికేసిందంట. గుడ్డలు ఉతికేసిన తర్వాత కింద ఆరేస్తే ఆరం అని చెప్పేసి కొంచెం మొద్దు గుడ్డలు ఉన్నాయని డాబా ఎక్కుతుందంట. అది 2 అంతస్తుల డాబా. శ్రమ పడుద్దా లేదా? శ్రమ పడుద్ది. ఎందుకు? ఆ వస్త్రములు ఆరాలి. మళ్ళా దిగుతుంది, దాదాపు 15-20 మెట్లు దిగుతుంది. మళ్ళా పోవాలి, తీసుకురావడానికి పోవాలి. ఇప్పుడు అవి బాగా ఆరుతాయి. అదే నువ్వు ఎండ తగలని చోట వేస్తే ఆరుతాయా? ఆరు. రెండోది ఏంటి? బాగా ఆరకపోతే ఏం వాసన వస్తాయి? అవి చెప్పండి. మాగుడు వాసన వస్తాయి, నీసు వాసన వస్తాయి. అవి ఇంట్లో మనం పెట్టుకుంటామా? పెట్టుకోం. నా టర్కీ టవల్ ఒకసారి ఉతికింది మా పని అమ్మాయి. ఉతికేసేసి బతకించి కింద ఆరేసిపోయింది. 3 రోజులైన ఆరటలు. అది టర్కీ టవల్ అంటే లా ఉంటుంది కదా, ఆరటలు అది. సరే, చివరికి మళ్ళీ ఇంకోసారి ఉతికిచ్చేసేసి ఆరేసి తీసుకొచ్చి లోపల పెట్టారు. మనము ఆరబెట్టిన వస్త్రములను మడతేసేటప్పుడు వాసన చూస్తామా? చూడం. ఎక్కడిదక్కడ మడతేసి పెట్టేస్తాం కదా. సరే, పెట్టేశారు లోపల. తీసుకొని నాకెందుకో ప్రతిదీ కూడా వస్త్రం తీసుకున్న తర్వాత బీరువాలో నుంచి వాసన చూసి దాన్ని వాడుకోవడం అలవాటైంది, ఎందుకో తెలియదు. సరే, తీసి వాసన చూస్తే గబ్బు కొడతా ఉంది. నాయనో బాబు, ఇదేంట్రా బాబు, ఈ గబ్బు కొట్టి కూడా లోపల పెట్టారంటే ఉతికానండి అంటుందా. ఉతికినటువంటి పరిస్థితి వేరు, అది 3 రోజులు మగ్గింది. 3 రోజులు మగ్గినటువంటిది. ఏది? ఆ నీళ్లు ఇంకకుండా దాంట్లోనే ఉండి 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 మురుక్కాలలాగా తయారైపోయింది. దేవుని యొక్క ప్రేమలో 14వ అధ్యాయం 32వ వచనానికి వెళ్ళండి. 14వ అధ్యాయం 32వ వచనం. అపాయం వస్తే భక్తిహీనులు నశిస్తారు. మరి ఇతను భక్తిహీనుడు కాదుగా, దేవుని మీద భయభక్తి కలిగిన వాడుగా. కాబట్టి అపాయం వచ్చినా ఇతను నశిస్తాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారం నశించడు. భక్తిహీనుడికి నాశనం, దేవుని యొక్క బిడ్డలకు కాదని రాస్తున్నాడు ఆ వాక్యంలో. కాబట్టి ఇతను భక్తిహీనుడు కాదు, కాబట్టి ఇతనికి ఆశీర్వాదం వస్తుంది, తప్పనిసరిగా క్షేమం ఉంటుంది. మొదట్లో కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి నీతిగా ఉంటే ఆ తర్వాత 2 ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎవరు నమ్ముతున్నారు? 2 ఆశీర్వాదం నీకు కావాలి కదా. ఎప్పుడైనా మనము ఒక ఆహారాన్ని తింటున్నప్పుడు ఇంకొంచెం తినాలనిపిస్తుంది ఒక్కోసారి కదా.
అలాగే ప్రార్థన కూడా ఇంకొంచెం సేపు చేద్దాం, వాక్యం ఇంకొంచెం సేపు చదువుదాం, చర్చిలో ఇంకొంచెం సేపు ఉందాం. ఈ మాటలు రావే, అవి కూడా రావాలి, అవి కూడా రావాలి. మేము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విశ్వాసిగా వెళ్ళిన రోజులలో అక్కడ అందరూ పనులు చేస్తూ ఉంటారు. ఊడుస్తారు, కాగితాలు ఎత్తారు, చెప్పులు సరి చేస్తారు, మంచినీళ్ళు సప్లై చేస్తారు. ఏమండి, మరి అలాగే సేవకుడు వెళ్ళేంత వరకు కనిపెట్టుకొని చేతులు కట్టుకొని అక్కడే నిలిచినవాడు. అందరికి మళ్ళీ ప్రార్థన చేసి సేవకుడు సరే ఇంకేం పనులు లేవులే వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళేవాడు. అప్పటిదాకా కనిపెట్టుకుని ఉండేవాడు. ఆ లక్షణము దేవుడి యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుడికి ఎంతగా మనము దగ్గర అవుతున్నామో ఆ దగ్గరైన విధానము ఎలా ఉంటుందంటే, ఆయన నన్ను గురించి చెప్పమని చెప్తాడు. పేతురుకు రాసిన గ్రంథంలో అంటాడు, శ్రీకర్త గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అన్నాడు. అంటే మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. చర్చికి వచ్చి ఊరికి వెళ్ళిపోమని కాదు, పాటలు పాడి వెళ్ళిపోమని కాదు, కూర్చి వెళ్ళిపోమని కాదు, వాక్యం చదివి వెళ్ళిపోమని కాదు. ప్రియులారా, ఆయన గురించి నువ్వు చెప్పే స్థితిలో ఉండాలి. ఎవరో ఒక కనపడింది, వాళ్ళ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఆ ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు వెళుతూ ఉండగానే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది ఈ మనిషి ఈ యొక్క అమ్మాయికి వెళ్ళి కళ్ళు ఎగరేసేది. ఎవరని అడుగుతుంది, మా ఆయనండి. అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా కానింది. అయితే పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు అక్కడ లేరు, వీళ్ళిద్దరే కనపడుతూ ఉన్నారు. ప్రియులరా, ఏమని చెప్తుంది ఎంత ధైర్యంగా? నా భార్య, నా భర్త అని చెప్తుంది. మరి నా దేవుడు అని ఎందుకు చెప్పలేకపోతున్నా? అంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్య ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటారు, ఈమె నా భార్య, ఇతను నా భర్త అని. మరి దేవుడు బైబిల్ ప్రకారం యెషయా గ్రంథంలో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యే ఉన్నాడని రాస్తుంది. ఎందుకు చెప్పలేవు నువ్వు నా దేవుడు అని ఎందుకు అనలేకపోతున్నా? నోరారా ఎందుకు దేవుడిని స్తుతించలేకపోతున్నావు? మందిరంలోకి వచ్చి ఒక పాట పాడితే స్తుతించినట్ట? బైబిల్ అయితే చెప్తుంది నిత్యము ఆయన్ని స్తుతించాలి. దాన్ని బేస్ చేసుకునే పాట రాశారు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. ఏం తీర్చలేము? రుణం కూడా తీర్చలేమంట. అంటే రుణం అంటే చెప్పండి, అప్పు కదా. అంటే ఆయన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఆరోగ్యవంతులుగా ఉంచి నిన్ను పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఆస్తినిచ్చి వస్తువునిచ్చి నైపుణ్యతనిచ్చి వ్యాపార లక్షణాలనిచ్చి నీకు అన్నీ కలగజేస్తే ఒక్కొక్క దాన్ని బట్టి స్తుతిస్తే కూడా సరిపోదట. ఆ పాట యొక్క అర్థం అది. నిత్యము స్తుతించిన రుణం తీర్చలే. ప్రశ్నించుకున్నావు ఎప్పుడన్నా? ప్రశ్నించుకో ఒకసారి. నేనేమై ఉన్నాను అసలు? ఎలా వచ్చాను ఈ లోకానికి? దేవుడు ఎలాగ నన్ను పంపించాడు? నేనేమై ఉన్నాను అనేది ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 20వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. ఏమవుతారంట? నీతిమంతుల పిల్లలు ధన్యులవుతారట. యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, నీతిగా నడుస్తున్న వాళ్ళ యొక్క పిల్లలు ఏమంటే ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ప్రశ్న వేసుకో, నాకు పుట్టిన పిల్లలు ఆశీర్వాదం పొందాలంటే నేను ఎలాగ ఉండాలి? నా పుట్టిన పిల్లలకి ఎవరు పేరు పెట్టకూడదు. చదువు రాలేదు, ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం అందం లేదు, ఏ మాట అనకూడదు. అనకూడదా? ఓకే, అప్పుడు యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, న్యాయంగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమవుతారు? ఏం కాదు. కీర్తనాకారుడు అంటాడు దావీదు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అన్నాడు. అంటే అప్పు అడగరట. భిక్షం ఎత్తుకోవడం అంటే అర్థం చెప్పండి. అడుక్కోవటం, అప్పు అడుక్కోవడం. నా జీవితంలో డిగ్రీ సెకండ్ ఇయర్
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులలో మా ఫ్రెండ్కి ఇక్కడ ఈ మూల మీద మీకున్న 14వ రోడ్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వాడిది. అంటే బాగా ధనవంతులు వాడు. పెట్రోల్ బంక్ పెట్టారంటే ధనవంతులని అర్థం. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే పెట్టగలుగుతారు. ఒక షాప్ పెట్టారంటే కూడా 15-20 లక్షల రూపాయలతోటి స్టాక్ తెచ్చుకుంటారు, షాప్ పెడతారు. అంటే మళ్ళీ షాప్ రెంట్ అవన్నీ చూసుకుంటూ ఉంటాయి. ప్రియులరా, ఇంత ఖర్చు చేసి దాన్ని సక్రమంగా నడిపించుకోకపోతే ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు డీమార్ట్ కన్నా కూడా జెప్టో అనేటువంటిది బాగా ఫైల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందా అంటే మిగతా వాళ్ళేమో లేట్ డెలివరీ ఇస్తూ ఉన్నారు. ఈ జెప్టో వాడు ఏం చేస్తున్నాడంటే ఒకటి ఇంకోటి బ్లింకిట్ ఏదో ఉంది, ఇంకోటి ఇది, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. ఇప్పుడు 10 మినిట్స్లో నువ్వు ఆర్డర్ చేసిన 10 మినిట్స్లో నీ ఇంటికి వస్తాయి. 10 మినిట్స్ ఓన్లీ. ఒకవేళ దాటితే వాడు మనకు రిఫండ్ ఇస్తాడు అమౌంట్. 10 మినిట్స్లో వచ్చేస్తాయి. అందుకని ఏమైంది, జనాలందరూ దీనికి ఎగబడుతున్నారు. 10 నిమిషాల్లో కూరగాయలు వచ్చేస్తాయి. మనం రోడ్డు మీద పోయే పనిలే, కూరగాయలు వస్తాయి, సరుకులు వస్తాయి, ఏమైనా వచ్చేస్తాయి. ఓన్లీ 10 మినిట్స్. నువ్వు ఆర్డర్ చేసిన 10 మినిట్స్లో వచ్చేస్తాయి. సర్వీస్ బాగుంది కదా, సర్వీస్ బాగుంది కదా. సర్వీస్ బాగున్నప్పుడు ఏమవుతుంది, వ్యాపారం పెరుగుతుంది. కోట్లు, వాడికన్నా కూడా దరిదాపుగా 200 కోట్ల రూపాయలు అధికంగా సంపాదిస్తున్నాడు వాడు. కారణం ఏంటంటే సర్వీస్. అలాగే మనం కూడా దేవుడికి సర్వీస్ ఎంత చేస్తే దేవుడి దగ్గరికి అంత దగ్గరగా మనం వెళ్ళగలుగుతాం, సమీపంగా వెళ్తాం. సమీపించరానటువంటి తేజస్సుతో వెలుగొండే దేవుడిని నువ్వు కనుగొనగలుగుతావు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, వారి శ్రద్ధతో నన్ను వెతికిన ఎడల నన్ను కనుగొందురు అంటాడు. ఎలా ఎతికితే? శ్రద్ధతో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసు ప్రభు కనపడతాడా అండి? డెఫినెట్గా కనపడతాడు, డెఫినెట్గా కనపడతాడు. అయితే నీవు నిజమైన భక్తి కలిగి ఉంటే, అంతేకాదు జరగబోయేది చెప్తాడు. ఈ సంఘంలో అనేక జరగబోయే దేవుడు చెప్పినప్పుడు నేను చెప్తే నా మీద తిరగబడ్డారు, కోపగించుకున్నారు, శపించాడు అన్నారు. అన్నీ జరిగాయి. ఏదేది చెప్పామో అన్నీ జరిగాయి. ప్రియులరా, అవి దేవుడు చెప్పిన మాటలు. ఏదో మిమ్మల్ని ఏదో నేను ఆకర్షించుకోవడానికో మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికో నాకు చెప్పలేదు దేవుడు. నేను ఏదో టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఫలానా వాడు అందరి పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. అప్పుడు ఎక్కడో ఒక చోట ఆపేస్తాడు, ఫలానా చోట ఆపి అన్నాడు. ఏంటి వారి గురించి ప్రార్థించి ఏంటో చెప్తాడు, జరగబోయేది చెప్తాడు. దేవుని యొక్క ప్రేమ ప్రియుల, యథార్థవంతులకి దేవుడు ముఖదర్శనము చేసుకుందరు అని రాసింది బైబిల్లో. యథార్థవంతులు దేవుడు ముఖదర్శనం చేసుకుంటారు. ప్రియులరా, ఇది రాసింది 1800 సంవత్సరం నుండి 1500 సంవత్సరం క్రీస్తు పూర్వం. ప్రియులరా, ఇందులోని మూలవాక్యము 1వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనం. 1వ అధ్యాయము 21వ వచనం యోబు గ్రంథం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరై వచ్చితిని, దిగంబరై అక్కడికి తిరిగి వెళ్ళుదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇదండి ప్రతి మానవుడికి, స్త్రీ కానీ పురుషుడికి కానీ కావలసింది ఏంటో తెలుసా? ఎవరన్నా ఇప్పటిదాకా కూడా అడిగి ఉండరు మీరు, అమ్మా నేను ఎలా పుట్టాను అడిగారంట ఎవరన్నా? ఇక్కడ మీ అమ్మని, అమ్మ నేను ఎలా పుట్టాను, ఎక్కడ పుట్టాను, హాస్పిటల్లోనా, సిజేరియన్ చేసా, నార్మల్ డెలివరీ, కష్టంతో పుట్టానా, ఎదురుకాళ్ళతో పుట్టానా, ఎలా పుట్టాను అడిగారా? అడిగిన తర్వాత ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను. దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నవన్నీ పోయాయి. ఆ పై మాటలు చెప్తాను నేను తర్వాత. దేవుడే ఇచ్చాడు, ఇవన్నీ అన్నీ పోయాయి. భార్యాభర్తలు ఇద్దరం కూడా మరి పెళ్ళి కాకముందు నుంచే మేమిద్దరం కలిసే పని చేసాం. ఆమె ఒక చోట, నేను ఒక చోట పని చేయలేం. మా బంధువులు, స్నేహితులు, మా ఉద్యోగులు, కొలీగ్స్ అనేవాళ్ళు ఎలా వస్తాయ్యా మీ ఇద్దరికీ పోస్టులు ఎలా వస్తాయి ఒకే చోట అనేవాళ్ళు. మేము ఎప్పుడు ఎవరిని పైరవీలు చేయలేదు, రికమెండేషన్ చేయలేదు. మేము కౌన్సిలింగ్కి వెళ్ళబోయే ముందు కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళం. అందరూ అనేవాళ్ళు
ఏంటి ఏ దూరం ఎంత ఉందో, ఏ ఊర్లో ఏ స్కూల్ ఉందో అని అందరూ ఎత్తుక్కుంటున్నారే, మీరు ఎత్తుక్కోరు ఏంటంటే దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటాం. దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటాం. మేము పైరవీలు చేయం, మేము లంచాలు పెట్టాం, మేము వెతుక్కోం, విసుక్కోం. మా ప్రార్థన దేవుడికి తెలియజేస్తాం అంతే. వెళ్ళంగానే ఆ యొక్క కేటగిరీలో వరుసగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆమెకి నాకు మధ్యలో ఇంకొక ఇద్దరు దూరతూ ఉంటారు. అయినా కూడా ఆ టైంలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం కౌన్సిలింగ్ హాల్లో. మరి ఏంటయ్యా అంటే నిజంగానే మా తర్వాత మరి దగ్గర ఊరేది నల్లబాడు అంటే గుంటూరుకి చాలా దగ్గర ఊరు. వితిన్ ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. అంత ఛాయిస్ ఉన్నటువంటి గ్రామం. కానీ ఆ ఇద్దరు కోరుకునేవాళ్ళు కాదు. మా మాస్టర్లు లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళు వింతగా చూసేవాళ్ళు. మేమిద్దరం ఎవరో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడే అనుకుంటుంటాడు వాళ్ళంతా కూడా, అరే ఆమెకు వచ్చింది వీడికి కూడా వస్తే బాగుండరా అనుకుంటుండే. కానీ అర్థమైపోద్ది అక్కడ కౌన్సిలింగ్ కూర్చున్న వాళ్ళకి కూడా. ప్రియులారా, మరి ఆ ఇద్దరు కూడా కోరుకోకుండా మరి మేము మళ్ళా వచ్చి దాన్నే కోరుకోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇది? దేవుడి యొక్క ప్రణాళిక. మా ముందోడు కోరుకోవచ్చుగా. మా ముందోడు కోరుకుంటే నాకు రాదుగా. అక్కడ 2 పోస్టులు ఉన్నాయి. అక్కడ ఒక పోస్ట్ ఆమెకు వచ్చేసింది, 2వ పోస్ట్ నాకు రావాలంటే వాడు కోరుకోకూడదు అక్కడ. అలాగా అటుపక్క ఒక 12 ఏళ్ళు, ఇటుపక్క ఒక 12, మళ్ళీ అటుపక్క ఒక 12 ఏళ్ళు, ఇటుపక్క మొత్తం 35 సంవత్సరాలు ఇక్కడే తిరిగాం. అందుకని నల్లబాడుకి మాకు అంత కనెక్షన్ ఎక్కువ. పిల్లలు ఎంతోమంది మా దగ్గర చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు. పిల్లరా, అందుకని నల్లబాడు ప్రాంతానికి మేము వెళితే ప్రతి ఒక్కడు నమస్కారం పెట్టాడు, బాగున్నారా మాష అలా. ఎంతమంది పిల్లలు తయారు చేసాడు. సంవత్సరానికి ఒక 100-200 మంది పిల్లలు. అప్పుడు ఎంతమంది అవుతారు? 30 ఏళ్ళలో ఆలోచించి అంతమంది. అందుకనే మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు మా చుట్టాలు బంధువులంతా ఆశ్చర్యపోయారు, ఎంతమందిని నువ్వు పిలిచావన్నాడు. నేను ఎంతమందిని పిలవలేదు, ఊర్లో ఉన్న వాళ్ళకి 2 పెళ్లి జరుగుతుందని చెప్పాము అంతే. ఎవరికి కార్డీ లేదు. హలో అని వచ్చేసారు. అంతా దేవుడు కృప కలగజేశాడు మా పట్ల దేవుడికి. ప్రియులారా, ఆలోచన చేయండి. మూలవాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నేను తల్లి గర్భం నుండి వచ్చినది ఒట్టిగానే వచ్చింది. కాబట్టి యెహోవా ఇచ్చాడు, ఏది పుట్టిన తర్వాత సంపాదించుకున్నాడు ఇతను. కాబట్టి ఏమంటున్నాడు, దాన్ని అంతటినీ దేవుడే ఇచ్చాడు, ఇది నాకు దేవుడే తీసుకున్నాడు. సింపుల్. నేను సంపాదించా, నాది. నేను ఎప్పుడు ఆస్తి కొట్లాడుకోలేదండి, మా పిల్లలు కూడా ఆస్తి కొట్లాడలేదు. చాలామంది ఆస్తుల దగ్గర కొట్లాడుకుంటారు. మా పిల్లలు ఎప్పుడు కూడా మనకు ఎంత వస్తుంది డాడీ, నాకెంత వస్తుంది, అక్కకి ఎంత వస్తుంది, లేదా తమ్ముడికి ఎంత వస్తుంది, చిన్నగా అలా అడగరు. ఆస్తులు గురించి అడిగేటువంటి ప్రసక్తి రానియం. ఎందుకంటే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. నువ్వు నేను కూడా ఉండవు ఈ భూమి మీద. ఎవరు ఉంటామండి? ఎవరు అనుభవిస్తారు నీ తర్వాత? అది నీతిగా బతికితే నీ పిల్లలు అనుభవిస్తారు, నీతిగా లేకపోతే అమ్ముకుంటారు. నీతిగా బతకడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడో 1959లో కొన్న స్థలం ఇది. ఇప్పుడు మేము ఉండేటువంటి ఇల్లు 1959లో కొన్నారు నాన్నగారు. ఎన్నేళ్ళు అయిందండి? 67 సంవత్సరాలు అయింది. 67 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. క్లియర్ ఆలోచించేయండి. ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అన్ని సంవత్సరాలు మేము ఒకే ప్లేస్లో ఉన్నామని చెప్పేవాళ్ళు చెప్పండి చూద్దాం. 67 years 1959లో కొన్నారు. అప్పుడు పూరిల్లు క్లియర్ ఆలోచించేయండి. తర్వాత ఏమైంది? అది డాబా ఇల్లు అయింది. ఆ తర్వాత ఏమైంది? అంతస్తులు ఇల్లు అయింది. ఎవరిచ్చారు ఇదంతా? దేవుని ఇచ్చాడు. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం నేర్చుకోమో స్వాస్థ్యం గురించి ఆలోచన చేస్తాం, డబ్బు గురించి ఆలోచన చేస్తాం, నగల గురించి ఆలోచన చేస్తాం, వస్తువుల గురించి ఆలోచన చేస్తాం. ఎప్పుడు అలా అనుకోకూడదు. ఇది నాది అని అనుకుంటే నీది ఏది కాకుండా పోద్ది.
ఎప్పుడు నాదనుకో, దేవుడిచ్చాడు అని చెప్పు. దేవుడిచ్చాడండి, దేవుని కృపండి అని చెప్పుకో. అది దేవుని ఘనపరిచినట్లు అవుతుంది. నీ ప్రతి మాటలో దేవుడి కృపను రాని. పెళ్ళయింది, దేవుడి కృపను బట్టి పెళ్ళి. పిల్లలు పుట్టారు, దేవుడి కృపను బట్టి పుట్టారు. పిల్లలు చదువుకుంటున్నారు, దేవుడి కృపను బట్టి చదువుకుంటున్నారు. ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడి కృపను బట్టి. బాగున్నారా? దేవుని కృపను బట్టి బాగున్నాం. చెప్పగలవా? అనగలవా? కృప 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 అని మాట్లాడగలవా? దేవుని ఘనపరచడానికి నీకు ఒక అవకాశం. ఎంతోమంది నువ్వు మాట్లాడతావు, ఎంతోమంది అడుగుతుంటారు బాగున్నావా అని. వెంటనే బాగున్నాను, దేవుని కృపను పెట్టాను అనగలవా? అంటే నువ్వు దేవుడిని మహింపరుస్తున్నట్టే, దేవుడితో నీకు సంబంధాలు ఉన్నాయి అనే అర్థం. పిల్లల ఇందులో మొత్తం 42 అధ్యాయాలు ఉంటాయి, 1070 వచనాలు ఉంటాయి. దీని గ్రంథకర్త ఎవరో తెలియదు ఇంతవరకు. యోబు గ్రంథం ఎవరు రాశారో తెలియదు. దేవుని యొక్క మోషే అని అంటున్నారంట, కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ గ్రంథకర్త ఎవరో తెలియదు అన్నాడు. అంటే గూగుల్ కన్నా కూడా మనకి ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళం కాబట్టి మనం ఏమంటామంటే ఎవడో చెప్పిన మాట పట్టుకొని అది మోషే రాశాడు. అసలు మోషే లేడు ఆ టైంలో. మోషే పుట్టలేదు ఇంకా. బిగినింగ్లో ఉన్నటువంటి వాడే యోబు. ఏది? ఆదాము అవ్వల మొదట్లో ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి వాడే యోబు. ఇది ఈ ఊజు దేశము ఎక్కడ ఉంది అంటే సిరియా లేదా జోర్డాన్, అంటే విడిపోయాయి కదా ఇప్పుడు, ఆ ప్రాంతంలో ఉంది. ఆరాము కుమారుడి పేరు ఊజు. అతని పేరు మీద ఏర్పడిన దేశం ఇది. ఎలా వచ్చింది అనే దాన్ని మనం సెర్చ్ చేస్తే మనకు అర్థమైనటువంటి మాట. ఇతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం. యోబులో ఫస్ట్ గుడ్ క్వాలిటీస్ చూద్దాం. 1:5 యోబు గ్రంథం 1:5. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డైలీ ప్రేయర్. నిత్యం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డైలీ. ఇతనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ డైలీ ప్రేయర్ ఉంది. తన గురించి, తన కుటుంబం గురించి. నీకుందా? నువ్వు యోబులాగా ఆశీర్వదించబడాలని నేను కేకలేసినంత మాత్రం నీకు రాదు ఆశీర్వాదం. యోబులో ఉన్న క్వాలిటీస్ కూడా నీకు వస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అర్థమవుతుందా? నేను కలెక్టర్ని అవ్వాలి అంటే చదవాలి. చదవకుండా కలెక్టర్ అయిపోతామా? అవలేం కదా. టీచర్ అయిపోతామా? లెక్చరర్ అయిపోతామా? ఎంఆర్ఓ ఆఫీసర్ అయిపోతామా? అవలేం. దానికోసం చదవాలి. వాడు చదివాడు కాబట్టి, పాస్ అయ్యాడు కాబట్టి ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు కూడా చదవాలి, పాస్ అవ్వాలి, ఆ ఉద్యోగం రావాలంటే. అలాగే యోబులాగా ఆశీర్వదించబడాలంటే యోబులాగా నువ్వు చేయగలగాలి. లేదంటే ఆశీర్వాదం యోబుకి వచ్చింది కదా, 2 నాకు కూడా వస్తుందని ఆశపడబాకు. అది జరగదు. దేవుని యొక్క మహాకృపలో కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి అతను. ఇంకొక గుడ్ క్వాలిటీ అదే అధ్యాయము 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తన వెంట్రుకలు గొర్గించుకొని నేల మీద సాష్టాంగపడి. ఏంటండి? కష్టములు వచ్చిందండి. పైన కష్టాలు ఉంటాయి, చెప్తాను నేను. ఆ కష్టాలన్నీ వచ్చినా కూడా అంట ఏం చేస్తున్నాడంట? దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. హల్లెలూయా. కష్టాల్లో మనం ఏం చేస్తాం? ఏం చేశాడండి దేవుడు? నేను డైలీ ప్రార్థనకి వెళ్తానండి, 3 సార్లు వెళ్తానండి, కానుకలు ఎక్కువ ఇస్తానండి, అయ్యగారు ఏం చెబితే చేస్తానండి. ఏంటంటే మాకు ఇలాగ జరిగిపోయింది. జరిగిపోద్ది మరి, జరగదా మరి? డబ్బులు ఇచ్చి దేవుడిని కొందాం అనుకుంటావా? ఏమంటే పని చేసి దేవుడిని కొందాం అనుకుంటావా? ప్రార్థన చేసి కొనుక్కోవాలి. ఎలా కొనాలి దేవుణ్ణి? ప్రార్థన చేసి కొనాలి. ఎవరున్నాడు? హిజ్కియా ప్రార్థన చేస్తే, నేను హిజ్కియా చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను, నేను తిరిగి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి కొనవచ్చు, దేని ద్వారా కొనలేం. నీ వల్ల కాదు. ఇక డబ్బులతో దేవుడిని కొనలేం, పనిచేసి దేవుడిని కొనలేం. ఏమండి? దానియేలు దేవుడికి రోజు 3 ప్రార్థన చేస్తాడు.
దేవుణ్ణి కొనుక్కున్నాడు, సింహాల బోన్లో వారేశారు. రావయ్యా రా, ఏంటి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడన్నా, రా అనగల ధైర్యం ఉంది దానియేలుకి. మరి నీకేముంది? పనికి పోయి ఒళ్ళంతా పులిపెక్కిపోతా ఉంది, ఒళ్ళంతా అలిసిపోతా ఉంది. ఏం చేస్తాం? ప్రార్థన లేదండి, పని మాత్రం చాలా ఉంది. మేము ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఉద్యోగానికి వెళ్ళొచ్చి మళ్ళీ సాయంకాలం ప్రతిరోజు ప్రార్థనకు వచ్చేవాడు. ప్రార్థన ముఖ్యమండి, ప్రభువుని ప్రేమించడం ముఖ్యమండి. ఇతను అంటున్నాడు, సాగిలపడి చదవండి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తండ్రి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని ప్రేమిస్తున్నట్టు